హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశికాంత్. నేను ఒక సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటిక్ క్రేనియోఫేషియల్ సర్జన్. ఇవాళ మనం ముక్కుకు సంబంధించిన కాస్మెటిక్ సర్జరీ గురించి మాట్లాడతాము. దట్స్ రైనోప్లాస్టీ అని అంటాము. ఈ రైనోప్లాస్టీలో జనరల్‌గా మనం ఏం చేస్తామంటే ముక్కుని వాటెవర్ అంటే నేచర్‌లో ఏది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆర్ పర్ఫెక్షన్ అనేది ఉండదు. ప్రతిదీ ఏదో కొంచెం ఒక సైడ్ గానీ అబ్‌నార్మల్ ఉంటది. బట్ దట్ ఈస్ నార్మల్. అంటే అది నేచర్‌లో నార్మల్ అది. పర్ఫెక్ట్‌గా ఉండడం అనేది నేచర్ తత్వం కాదు. ఇప్పుడు మనము జనరల్‌గా నోస్ అనేది మోడిఫై చేయడానికి ఒక స్టాండర్డ్ షేప్‌ని పెట్టుకుంటాం. సో, ఈ నోస్‌ని ఆ స్టాండర్డ్ షేప్‌కి దగ్గరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. దగ్గరగా తీసుకెళ్తాం గానీ పర్ఫెక్ట్‌గా దానిలాగా చేయలేం. ఎందుకు చేయలేమంటే అది ఆ ఫేస్‌కి తగ్గట్టు ఉండాలి. ఏదైతే నోస్‌కి ఫేస్ ఉంటదో ఆ ఫేస్‌కి తగ్గట్టు నోస్ ఉండాలి గానీ అన్నిటిని మనం ఆ పర్ఫెక్ట్ నోస్‌కి దగ్గరికి తీసుకొచ్చి పెట్టలేం. సో, అలా మనము ఒక ఫేస్‌కి తగ్గట్టు పర్ఫెక్ట్ నోస్ షేప్‌కి దగ్గరగా ప్రతి పేషెంట్‌కి ఒక ప్లాన్ తయారు చేసుకుంటాం. సో, ఆ ప్లాన్ ప్రకారంగా 2 అప్రోచెస్ ఉంటాయి. ఏదో క్లోజ్డ్ అప్రోచ్ అని అంటాము, లేకపోతే ఓపెన్ అప్రోచ్ అని అంటాం. ఓపెన్ అప్రోచ్ జనరల్‌గా చాలామంది కామన్‌గా చేస్తుంటాం ఓపెన్ అప్రోచ్ అనేది. సో, ఇందులో నోస్‌లో ఏదైనా సరే ముక్కులో జనరల్‌గా ఒక 7 పార్ట్స్ అనుకోండి. 7 పార్ట్స్‌ని మనం మోడిఫై చేస్తాం. 2 బోన్స్, 4 కార్టిలేజెస్, ఒక స్కిన్. సో, వీటన్నిటిని మనము రకరకాల షేప్‌కి అనుగుణంగా మనకు కావాల్సిన షేప్‌కి అనుగుణంగా దాన్ని మోడిఫై చేస్తామన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి రకరకాల నోసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి. ఒకటేమో టిప్ బాగా లావుగా ఉండడం. వెడల్పుగా మన ఈ కింద భాగం నోస్ కింద భాగం అనేది బాగా వెడల్పుగా ఉండడం. ఇంకొకటేమో గద్ద ముక్కు అంటాము. ఇంకొకటి చాలా వెడల్పు ముక్కు ఉంటుంది. ఇంకొకటి కొంతమంది వంకర ముక్కులుంటాయి. కొంతమందికి మల్టిపుల్ వంకర్లుంటాయి. చిన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరగడం గానీ, ఏమన్నా దెబ్బ తగలటం గానీ అట్లా. సో, ఇలా రకరకాల షేప్స్‌తో మన దగ్గరికి వస్తుంటారు. సో, వాటిని మనము ఎలా ఒక రెగ్యులర్ షేప్, ఒక పద్ధతైన షేప్‌కి తీసుకురాగలము అనేది రైనోప్లాస్టీ ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ వంకర ముక్కు అనుకోండి. ఎయిదర్ లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ వంగిపోయి ఉంటది. దీంట్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి? 2 సెప్టమ్ ఉంటది. అటు ఈ పైన నేసల్ బోన్స్ అని ఉంటాయి. ఈ నేసల్ బోన్స్, సెప్టమ్ అన్నీ కలిపి ఒక సైడ్‌కి వంగిపోయి ఉంటాయి. సో, వీటిని మనం సెప్టమ్‌ని కూడా కరెక్ట్ చేస్తాం. సెంటర్‌కి తీసుకొస్తాం సెప్టోప్లాస్టీ చేసి. అలాగే నేసల్ బోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆస్టియోటోమీస్ అని చెప్తాం. అటు సైడ్, ఇటు సైడ్ 2 కట్ చేసి అది సెంటర్‌కి తీసుకొస్తాం. సో, ఆస్టియోటోమీస్, ఈ సెప్టోప్లాస్టీ 2 కలిపితే చేసేది కరెక్షన్ ఆఫ్ వంకర ముక్కుని కరెక్ట్ చేస్తాం. అలాగే కొంతమందికి గ్రద్ద ముక్కు ఉంటుంది. గ్రద్ద ముక్కు అంటే ఏమిటి? ఆ ముక్కు డార్సమ్ అంటారు. డార్సమ్ అంటే ఈ పార్ట్ అనమాట. ఈ డార్సమ్‌ని అది బాగా ప్రామినెంట్‌గా ఉంటుంది. సో, ఆ ప్రామినెన్స్‌ని మనం ఏం చేస్తాము? ఆ ఎక్సెస్ ఏదైతే ప్రామినెన్స్ ఉంటుందో దాన్ని కట్ చేసి ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయినప్పుడు దాన్ని మళ్ళీ దగ్గరికి తీసుకురావాలి. సో, ఆస్టియోటోమీస్ చేసి దాన్ని దగ్గరికి తీసుకొస్తాం. సో, ఇట్లా ఈ గద్ద ముక్కు కరెక్షన్ డిపెండ్స్ ఆన్ అది ఎంత ఓపెన్ అవుతుంది అనే దాన్ని బట్టి మన కరెక్షన్ ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్‌గా 2, 3 అంటే మల్టిపుల్‌గా వంకరలు ఉంటాయి. దానికి ఏం చేస్తాము? దానికి అలాగే ఆస్టియోటోమీస్ చేస్తాము. ప్లస్ ఈ అప్పర్ లాటరల్, లోయర్ లాటరల్ కార్టిలేజెస్ వీటిని కూడా అది ఎక్సెస్ వంకర ఉన్నది కరెక్ట్ చేసి దాని మీద రకరకాలుగా మోడిఫై చేస్తాం. ఒక్కొక్కసారి ఈ చట్టి ముక్కు ఉంటుంది బాగా. చట్టి ముక్కు. చట్టి ముక్కు అంటే ఇల్లు గుంటలాగా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి? దాన్ని ఫస్ట్ అనలైజ్ చేస్తాం. దానికి జనరల్‌గా ఒకటి ఎత్తు పెంచాలి. ఇంకొకటి వెడల్పు తగ్గించాలి. సో, ఈ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ప్లస్ కొంతమందికి అన్నీ కలిపి ఈ టిప్ కూడా బాగా బల్బస్ ఉంటుంది. బల్బస్ అంటే బల్కీగా పెద్దగా ఉంటుంది. దాన్ని కూడా తగ్గించాలి. సో, ఇందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వెడల్పు తగ్గించాలి. దానికి ఆస్టియోటోమీస్ చేస్తాం. ఇంకోటి ఎత్తు పెంచాలి. ఎత్తు పెంచడం అనేది ఎంత ఎత్తు పెంచాలనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా డిమాండ్ ఎక్కువ ఎత్తు పెంచాల్సి వస్తుంది. అప్పుడు మనం పక్కటెముక నుంచి కార్టిలేజ్ తీస్తాం. ఇక్కడి నుంచి కార్టిలేజ్ తీసి దాన్ని షేప్ చేసుకొని దాన్ని పెట్టుకుంటాం. అలాగే కింద టిప్ భాగం కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ వెడల్పు తగ్గించాలి. సో, దానికి ఏం చేస్తాము? దానికి మనము ఒక్కొక్కసారి ఆ పైన అలర్ వెడ్జ్ రిసెక్షన్ అంటాము. లేతే ఆ సైడ్ నుంచి తగ్గించడము. ఇంకోటి సెఫాలిక్ రిసెక్షన్ ఆఫ్ కార్టిలేజెస్ అంటాము. అలా వాటిని రకరకాల లోయర్ కార్టిలేజెస్‌ని మోడిఫై చేసి దాన్ని తగ్గిస్తాం. సో, ఇలా మల్టిపుల్ టెక్నిక్స్ వల్ల యూజ్ చేసి మనము రిక్వైర్డ్ షేప్‌ని తీసుకొస్తాం రైనోప్లాస్టీలో.